వరద ప్రభావంతో పలుచోట్ల ట్రాక్లపై వరద ముంచెత్తింది. రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. అదేవిధంగా పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అశ్విని, ఆకాశానికి చిల్లు పడ్డదా అన్నట్లు తెల్లవారుజాము నుంచి కూడా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో వాగులు, వంకలు, చెరువులన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. జనజీవనం అంతా కూడా స్తంభించిపోయింది. ప్రజల రాకపోకలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సుమారు 80 రైళ్లను కూడా అధికారులు అధికారికంగా రద్దు చేశారు. ముఖ్యంగా ఈ కొండపల్లి, కేసముద్రం, రాయన్పాడు రైల్వే స్టేషన్లలో పూర్తిగా నీరు నిలిచిపోయింది. పట్టాల మీదకి రావడంతో రైళ్లు వెనక్కి కానీ లేదంటే ముందుకు కానీ వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. దీంతో చాలా దాదాపు 5 రైళ్లను అక్కడికక్కడే వెనక్కి మళ్లించకుండా, ముందుకు జరగకుండా అక్కడే నిలిపివేసినట్లు కూడా అధికారులు తెలిపారు. ఇంకో 15 రైళ్లను మాత్రం కొంత దూరం తీసుకెళ్లి ఆ తర్వాత అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులు లేదంటే ప్రైవేటు వాహనాలైనటువంటి ట్రాక్టర్లు కావచ్చు, జీపులు కావచ్చు, ఆటోలు కావచ్చు, జేసీబీలు కావచ్చు, ఇటువంటి వాహనాల ద్వారా ప్రయాణికులను గమ్యస్థానాలకు క్షేమంగా చేరవేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు చెప్తున్నారు. దాదాపు 70 ఆర్టీసీ బస్సులను రైళ్ల నుంచి ప్రయాణికులను వాళ్ళ గమ్యస్థానాలకు చేరవేసేందుకు వినియోగించినట్లు చెప్తున్నారు. అంతేకాదు సుమారు 49 రైళ్లను దారి మళ్లించినట్లు కూడా చెప్తున్నారు. మరొక 5 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు కూడా చెప్తున్నారు. అయితే రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు అంటే చాలా చోట్ల కూడా ట్రాక్ మీదకి నీళ్లు వచ్చి చేరడం, అదేవిధంగా రాళ్ళు అవన్నీ కొట్టుకపోవడం వల్ల కూడా ఈ కోతకు గురయ్యాయి రైల్వే ట్రాకులన్నీ కూడా. దీంతో చాలా మటుకు చాలా ఇబ్బందులు రైళ్లను నడిపేందుకు అధికారులు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది అంతా కూడా వేల సంఖ్యలో ట్రాక్ పునరుద్ధరణ పనులు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, కాకపోతే వరద నీరు వర్షంతో వచ్చినటువంటి వరద నీరు ట్రాక్ మీదకి చేరడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని, వరద నీరు వెళ్తే కానీ పునరుద్ధరణ పనులు అయితే చేసేందుకు వీలు కాదని రైల్వే శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక ఎక్కడైతే రైళ్లు నిలిచిపోయాయో అక్కడక్కడ ప్రయాణికులకు అవసరమైనటువంటి టిఫిన్లు కావచ్చు, స్నాక్స్ కావచ్చు, లేదంటే మధ్యాహ్న భోజనం కావచ్చు, అటువంటివన్నీ కూడా మంచినీళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా అందజేస్తున్నామని కూడా అధికారులు చెప్తున్నారు. ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు, వాళ్ళ బంధువులు కూడా ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే రైళ్లు ఆగిపోయాయో వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి బాధ్యత దక్షిణ మధ్య రైల్వే తీసుకుంటుందని కూడా దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జాన్ చెప్పారు. ఆయన ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంతో ఎప్పటికప్పుడు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని డివిజన్ల అన్నింటిలో అధికారులతో, డిఆర్ఎంలతో కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు రైళ్ల రాకపోకలు, ఎక్కడెక్కడ రైళ్లు నిలిచిపోయాయి, దానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇదొక వైపు ఉంటే ఇక కరెంటుకు సంబంధించి దాదాపు ఎన్స్పీడీసీఎల్ పరిధిలో అయితే చాలా ప్రాంతాల్లో కూడా కరెంటు కోతలు అయితే ఉన్నట్లు కూడా చెప్తున్నారు. అయితే రాత్రి నుంచి కూడా వర్షాలు భారీగా పడడంతో చాలా ప్రాంతాల్లో చెట్లు విరిగి వైర్ల మీద పడడం, అదేవిధంగా చాలా ప్రాంతాల్లో కూడా ఎన్పీడీసీఎల్ పరిధిలో ముఖ్యంగా అయితే ఖమ్మం కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, ఆయా జిల్లాల పరిధిలో అయితే సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లలోకి నీళ్లు వచ్చి చేరడం వల్ల కూడా కరెంటు తీసివేయాల్సి వచ్చిందని కూడా, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసులకు విద్యుత్ షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రైతులు తమ పొలాల్లోకి వెళ్ళి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని కూడా తామే కరెంటును విద్యుత్ సరఫరాను నిలిపేసినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. ఇక 1912 అదేవిధంగా ఎస్పీడీసీఎల్ కావచ్చు, ఎన్పీడీసీఎల్ కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి యాప్ల ద్వారా ఎవరైతే ఫిర్యాదులు చేస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి తక్షణమే సమస్యలను పరిష్కరిస్తున్నట్లు కూడా చెప్తున్నారు. అయితే క్షేత్రస్థాయి సిబ్బంది అంతా కూడా ఆయా చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, నదుల్లో కావచ్చు, చాలా ప్రాంతాల్లో ఈదుకుంటూ వెళ్ళి ట్రాక్టర్లు కావచ్చు, ఆటోలు కావచ్చు, ఏవైతే ప్రయాణ సాధనాలు ఉంటాయో వాటన్నింటిని పట్టుకొని వెళ్ళి క్షేత్రస్థాయి సిబ్బంది అంతా కూడా కష్టపడి ఎక్కడికక్కడ పునరుద్ధరణ పనులు అయితే చేపడుతున్నారు. పునరుద్ధరణ సాధ్యం కాని ప్రదేశాల్లో ఏవైతే సబ్స్టేషన్లు ఉన్నాయో ఇతరత్ర సబ్స్టేషన్ల నుంచి రెండో వైపున కరెంటు కూడా అందజేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నామని చెప్తున్నారు. ఇక ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో అయితే చాలా ప్రాంతాల్లో చెట్లు విరిగిపడి, అదేవిధంగా కరెంటు ఫ్లక్చువేషన్స్ ఎక్కువ అవుతున్నాయని కూడా చెప్తున్నారు. ఎక్కువ కరెంటు, తక్కువ కరెంటు రావడం వల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని కూడా చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించి కూడా ట్రాన్స్కో జెన్కో సీఎండీ రొనాల్డ్ రోస్, అదేవిధంగా ఎస్పీడీసీఎల్ సీఎండీ ముష్రఫ్ ఫారూఖీ, అదేవిధంగా ఎన్పీడీసీఎల్ సీఎండీ
వరుణ్ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి సిబ్బందితో మంథనాలు జరుపుతున్నారు. ఆయా అధికారులకు సూచనలు సలహాలు ఇస్తున్నారు. అయితే ఈ రోజు వరకు అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా 15,570 మెగావాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్ ఉంది. ఇవాళ మాత్రం కేవలం 6,000 మెగావాట్ల పైచీలకు మాత్రమే డిమాండ్ ఉంది. అంటే దాదాపు ఈరోజు 9,000 మెగావాట్ల డిమాండ్ తగ్గిపోయిందని కూడా విద్యుత్ శాఖ అధికారులు చెప్తున్నారు. మరొక పక్క కాళేశ్వరం వంటి భారీ ఎత్తిపోతల పథకాలు ఉపయోగిస్తున్నప్పటికీ కూడా డిమాండ్ చాలా తగ్గిపోయింది. ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడడం వల్ల ఈ ఫ్యాన్లు కావచ్చు, కూలర్లు కావచ్చు, ఏసీలు కావచ్చు, ఇటువంటి విద్యుత్ పరికరాలను ఎవరు పెద్దగా వినియోగించట్లేదని, విద్యుత్ డిమాండ్ చాలా తగ్గిపోయిందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక మరొక పక్క భారీ వర్షాలతో ఈ రోడ్ల మీదకి నీళ్లు చాలా చేరిపోయాయి. అయితే చాలా ప్రాంతాల్లో జిల్లాల్లో కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, రాష్ట్ర రహదారులు కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో కోతకు గురయ్యి రోడ్ల మీదకి నీళ్లు చేరడంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడకు సంబంధించినటువంటి ఈ రాకపోకలకు చాలా ఇబ్బంది ఏర్పడింది. ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ ప్రయాణికులను అప్రమత్తం చేస్తున్నారు. ఒకవైపు దక్షిణ మధ్య రైల్వే అధికారులు, మరొకవైపు TGSRTC అధికారులు కూడా ఈ ప్రయాణికులకు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు చేస్తున్నారు. మరొక పక్క విద్యుత్ శాఖ అధికారులు అయితే అప్రమత్తంగా ఉంటూ 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం, వినియోగదారులకు కావాల్సినటువంటి అన్ని సేవలను కూడా అందిస్తున్నామని చెప్తున్నారు. ఏ చిన్న ఫిర్యాదు వచ్చినా కూడా దాన్ని ఎప్పటికప్పుడు తక్షణమే పరిష్కరించే పనిలో అయితే నిమగ్నమైనట్లు కూడా చెప్తున్నారు. మొత్తానికైతే ఓవరాల్గా ప్రయాణికులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరైనా సరే ఈ వర్షాకాలం నేపథ్యం మరో 24 గంటల పాటు కూడా వర్షాలు వచ్చే నేపథ్యంలో ఈ ప్రయాణికులంతా కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదని కూడా అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ఇంట్లో ఉండే వాళ్ళు కూడా విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండాలని, అదేవిధంగా తడిచినటువంటి ట్రాన్స్ఫార్మర్లను కావచ్చు, విద్యుత్ స్తంభాలను కావచ్చు, లూజ్గా ఉన్నటువంటి వైర్లను కావచ్చు అటువంటి వాటిని ఎవరు కూడా ముట్టుకోవద్దని కూడా విద్యుత్ శాఖ అధికారులు అయితే చెప్తుంటారు. ఓవరాల్గా అయితే మొత్తం అన్ని రకాలుగా R&B కావచ్చు, ఇటు విద్యుత్ శాఖ అధికారులు కావచ్చు, రైల్వే శాఖ కావచ్చు, RTC కావచ్చు, వీళ్ళంతా కూడా ఎక్కడికక్కడ క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ఆయా ప్రజలకు, ప్రయాణికులకు లేదంటే వినియోగదారులకు అవసరమైనటువంటి సేవలను అందిస్తున్నామని కూడా చెప్తున్నారు. ఇక్కడ తాజా పరిస్థితులు. ఓటు